శ్రీ గురుభ్యో నమ. రేపు పాల్గొన పౌర్ణమి అనేది వస్తుంది. పాల్గొన్న పౌర్ణమి రోజున లక్ష్మీదేవి క్షీరసాగరము నుంచి ఆవిర్భవించినట్లుగా మనకు పురాణముల ద్వారా తెలుస్తూ ఉన్నది. దీనిని లక్ష్మీ జయంతి అని చెబుతారు. ఈసారి విశేషంగా పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం జరిగినది. వరాహ పురాణంలో లక్ష్మీదేవికి సంబంధించి ఒక అత్యంత శక్తివంతమైన స్తోత్రాన్ని మనకు చెప్పడం జరిగినది. 24 నామాలతో కూడినటువంటి ఈ యొక్క స్తోత్రమును పఠించినంత మాత్రము చేత అఖండమైనటువంటి సంపదలు కలుగుతాయి. అంతేకాదు కోల్పోయినటువంటి సంపదలను, కోల్పోయినటువంటి ధనమును, కోల్పోయినటువంటి వస్తువును, కోల్పోయినటువంటి ఉద్యోగమును, కోల్పోయిన కీర్తిని కూడా తిరిగి పొందుతారు అని ఆ యొక్క స్తోత్రము ఫలశ్రుతిలో చెప్పడం జరిగినది. దీనిని 9 శుక్రవారముల పాటు ప్రతి శుక్రవారము కూడా 9 మార్ల చొప్పున పారాయణ చేయాలి. లేదా 41 రోజుల పాటు విడవకుండా రోజు ఉదయం పూట ఒకసారి పారాయణ చేయాలి. 41 రోజుల పాటు పారాయణ చేసేటట్లయితే 24 నామాలుగా దీన్ని పారాయణ చేయాలి అని అక్కడ చెప్పడం జరిగినది. 24 నామాలుగా పారాయణ చేస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వదళాన్ని ఆ లక్ష్మీదేవి ముందు సమర్పించవలసి ఉంటుంది. అలా కాకుండా లక్ష్మి అనుగ్రహం కోసం అయితే 9 శుక్రవారాలు ప్రతి శుక్రవారం కూడా 9 సార్లు దీనిని పారాయణ చేసి వీలైనన్ని మారేడు దళములు సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ యొక్క స్తోత్రం చదివేటప్పుడు 5 ఒత్తులతో చేసినటువంటి దీపంను ఆవు నెయ్యితో వెలిగించడం, అమ్మవారి ముందు వెలిగించడం అనేది విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారికి కనీసం పంచపూజ చేయడం లేదా షోడశోపచార పూజ చేయడం అనేది ఉత్తమం. పంచపూజ అంటే గంధం పెట్టడము, ఒక పుష్పమును పెట్టడం, ఎర్రటి పుష్పం అయితే విశేషమైనటువంటి ఫలితము. ధూపము సాంబ్రాణి ధూపమును వేయడం ఇంకా మంచిది. దీపమును వెలిగించడము, నైవేద్యముగా వీలైతే గూడాన్నమును పెట్టండి. పాయసముతో చేసినటువంటి అన్నమును పెట్టితే మంచిది. లేదు అది వీలు కాదు అనుకుంటే బెల్లమును కానీ, పట్టిక బెల్లమును కానీ పెట్టినా కూడా పర్వాలేదు. అరటి పండును కానీ, దానిమ్మ పండును కానీ ఫలములను నైవేద్యంగా పెట్టినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని మనకు ఫలశ్రుతిలో స్వయంగా వరాహ పురాణంలో చెప్పడం జరిగినది. ఆ యొక్క స్తోత్రమును మీకు ఇప్పుడు వినిపిస్తాను. ముందుగా స్తోత్రాన్ని వినిపిస్తాను. ఇది 9 వారాలు 9 సార్లు చదవాల్సినటువంటి స్తోత్రం. ఆ తర్వాత 24 నామాలుగా చెబుతాను. ఆ 24 నామాలైతే 41 రోజులు రోజు ఒకసారి చదివితే సరిపోతుంది. కానీ అవి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మారేడు దళాలు అనేవి ఉండాలి. ప్రతి నామానికి ఒక మారేడు దళాన్ని అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్తోత్రాన్ని అయితే మనసులో చదువుకోవచ్చు, నిత్యము కూడా చదువుకోవచ్చు. ఇలా నియమంగానే చదవాలని ఏమీ లేదు. నిత్యము కూడా శ్రద్ధగా చదువుకోవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని మనకు వరాహ పురాణం చెబుతూ ఉన్నది. కాబట్టి అత్యంత శక్తివంతమైన స్తోత్రం అండి. ఈ స్తోత్రము అఖండమైనటువంటి సంపదలను ఇవ్వడంలో చాలా కీర్తి గడించినది. ఎంతోమంది దీన్ని చేయడం ద్వారా ఫలితములను పొందడం జరిగినది. కాబట్టి అందరూ శ్రద్ధగా చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. దేవా ఊచుః నమశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. విచిత్రక్షౌమధారిణ్యై మృదుశ్రోణ్యై నమో నమః. పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః. సురక్తపత్రపద్మాభ కరపాదతలే శుభే సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే. రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాబ్ధిజే. ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః. ఇది శ్రీవరాహపురాణే శ్రీవేంకటాచలమాహాత్మ్యే నవమోऽధ్యాయే దేవాదికృత శ్రీలక్ష్మీస్తుతిర్నామ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ స్తోత్రం సంపూర్ణం. ఇది మహాలక్ష్మీ చతుర్వింశతి నామ స్తోత్రం అని చెప్పబడుతుంది. విడిగా నామాలుగా చెప్పేదైతే ఓం శ్రీయై నమః, ఓం లోకధాత్ర్యై నమః, ఓం బ్రహ్మమాత్రే నమః, ఓం పద్మనేత్రాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం ప్రసన్నముఖపద్మాయై నమః, ఓం పద్మకాంత్యై నమః, ఓం బిల్వవనస్థాయై నమః,
ఓం విష్ణుపత్న్యై నమః. ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః. ఓం పుదుశ్రోణ్యై నమః. ఓం పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమః. ఓం సురక్త పద్మపత్రాభ కరపాదతలాయై నమః. ఓం శుభాయై నమః. ఓం సురత్నాంగదకేయూర కాంచీనూపుర శోభితాయై నమః. ఓం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం కటకోజ్వలాయై నమః. ఓం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఆటంకైరవతంసైశ్చ శోభమానముకాంబుజాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం అబ్ధిజాయై నమః. ఏవం చతుర్వింశతినామభిః బిల్వపత్రైర్లక్ష్మ్యర్చనం కుర్యాత్ సర్వాభీష్టసిద్ధిర్భవతి ఇది శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామావళి సంపూర్ణమని మనకు చెబుతూ ఉన్నారు. సంకల్పం ఏమైనా చేయాలి అంటే శ్రీ వెంకటమహిషి మహాలక్ష్మి ప్రీత్యర్థం శ్రీ వెంకటమహిషి మహాలక్ష్మి చతుర్వింశతి నామభిః శ్రీ వెంకటమహిషి మహాలక్ష్మ్యర్చనం కరిష్యే. అస్య శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీర్దేవత శ్రీ వెంకటమహిషి మహాలక్ష్మి ప్రీత్యర్థే జపే వినియోగ అని మనకు సంకల్పము చెప్పుకొని అమ్మవారి యొక్క పూజను ముఖ్యంగా వెంకటేశ్వరుడితో కూడినటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని మనకు చెప్పడం జరుగుతున్నది. ధ్యాన శ్లోకం కూడా ఉన్నది ఒకటి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్కాంతి సంవర్ధినీం పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ముందుగా ధ్యాన శ్లోకమును ఈ యొక్క ఋషి శ్లోకమును చెప్పుకొని ఆ తర్వాత ఆ 24 నామాలతో పూజ. ఇది మారేడు దళాలతో పూజ చేసినప్పుడు ఇలా చేయాలి. మీరు ధ్యాన శ్లోకమును ఆ యొక్క ఋషి ఛందస్సులను చెప్పుకొని చేయవలసి ఉంటుంది. అలా కాకుండా సాధారణంగా మొదట చెప్పినటువంటి స్తోత్రాన్ని మాత్రమే పారాయణ చేసేదైతే ఇవన్నీ కూడా అవసరం లేదు, చేసుకుంటే తప్పు లేదు. కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు అని మనకు వరాహ పురాణాలు చెప్పడం జరిగినది. కాబట్టి ఆ విధంగా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.